గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. జేపీసీకి జమిలీ ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. అనుకూల ఓట్లు 269, వ్యతిరేకం 198. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. బిల్లు తేవడం నియంతృత్వమని విమర్శ. రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం. ప్రధానే జేసీపీకి పంపమన్నారు అమిత్ షా. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి మద్దతుగా చేతులు పైకెత్తుతున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి, మన్సుఖ్ మాండవియా, బండి సంజయ్ తదితరులు. 2034 నుంచి జరిగే అవకాశం. బిల్లు సారాంశం ఇదే. భారత ప్రజాస్వామ్య ఘట్టంలో మన కొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. 90 నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగ్గా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర నియంతృత్వంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తగా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందన్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అప్పులపై అమితుమి వాద ప్రతివాదనలో దద్దరిల్లిన శాసనసభ. బట్టి విక్రమార్క, హరీష్ రావు సవాళ్లు ప్రతి సవాలు. ఏడాదిలోనే ప్రభుత్వం రూ. 1.27 లక్షల కోట్లు అప్పు తీసుకుందని హరీష్ ధ్వజం. దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్. ఆయన వాదనలు తోసిపుచ్చిన బట్టి 52,000 కోట్ల రుణమే తీసుకున్నామని వెల్లడి. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదని స్పష్టీకరణ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లకు భరాసాయంలో లీజుకిచ్చి సొమ్ము చేసుకున్నారు. వారి తరాలో మేము కూడా కమర్షియల్ ట్యాక్సీ వసూళ్లను మరికొన్నిటిని 30 సంవత్సరాలకు అదాని అంబానీలకు అప్పగిస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగిస్తాయి? ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వారిలో మార్పు రావడం లేదు. అప్పులు, ఆస్తుల విషయంలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న శాసనసభలో బట్టి విక్రమార్క. రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులపై శాసనసభలో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భరాసా సభ్యుడు హరీష్ రావుల మధ్య వాడివేడే చర్చ నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో శాసనసభ దద్దరిల్లింది. రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం, దాని కిందికి రాని రుణాల పరిస్థితులపై భరాసా సభ్యులు అడిగిన ప్రశ్నలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. అప్పుల్లో పాటు బీఎస్సీ సమావేశానికి సంబంధించిన అంశాలు, సభ హక్కుల ఉల్లంఘన తీర్మానం, ఉచిత విద్యుత్ తదితర అంశాలపై మాటల యుద్ధం నడిచింది. హరీష్ రావు ఇతర సభ్యుల ప్రశ్నలు సభాపతి చదువుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభలో లేరు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు లేచి నిరసన తెలిపారు. గత 21 ఏళ్లుగా నేను సభలో ఉన్నాను, మంత్రిగా పనిచేశాను, ప్రతిపక్షంలో ఉన్నాను. స్పీకర్ ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లో లేకపోయిన సందర్భం ఇది ఒకటే. నిరసనల మధ్య 3 బిల్లులు ఆమోదం. లఘుచర్ల ఘటనపై ప్లకార్డుతో భరాసా సభ్యుల నిరసన. 6 గ్యారంటీలపై భాజపా పట్టు. ఎన్టీఏ ప్రక్షాళన. ఆ సంస్థ ఇకపై ప్రవేశ పరీక్షలకే పరిమితం, పోటీ పరీక్షలు నిర్వహించదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. జూలైకి ముందు కట్టిన ఇళ్లను కూల్చం, పేదలను నష్టపరిచే చర్యలను హైడ్రా తీసుకోదు, స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్. రెవెన్యూకు కొత్త రూపు. పట్టాలెక్కనున్న కొత్త చట్టం. నేడు సభలో ROR 2024 బిల్లు. భూ సమస్యలపై అప్పీలకు అవకాశం. పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్లు. ప్రతి భూ కమతానికి భూ ఆధార్. గ్రామ కంఠంలో స్థలాలకు హక్కులు. న్యాయ సలహా తర్వాతే అసెంబ్లీ ముందుకు. విద్యుత్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం. మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినందువల్లే. ఫార్ములా ఈ రేసుపై విచారణ చేయించండి. అవినీతి నిరోధక శాఖకు సిఎస్ లేఖ. పీజీ వైద్య పరీక్షలో స్థానికత ఉత్తర్వులు రద్దు. జీవో 148, 149 కొట్టివేత. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే స్థానికులే, ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయి. తీర్పు వెల్లడించిన హైకోర్టు. రేవంత్ ఆరోపిస్తున్న స్కామ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. మొదట రైతు నేతన్నలు, విద్యార్థుల సమస్యలపై చర్చిద్దాం. కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలి. కేటీఆర్. శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి. స్వాగతం పలికిన గవర్నర్, ముఖ్యమంత్రి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన మంత్రి సీతక్క. తెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు. అప్పులపై గరం
అసెంబ్లీలో బట్టి హరీష్ రావు నడుమ మాటల యుద్ధం. ఏడాదిలోనే ఈ సర్కార్ 1.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. మేం 7 లక్షల కోట్లు అప్పులు చేశామనడం పచ్చి అబద్ధం. ఆర్బీఐ లెక్కల ప్రకారం మేము చేసిన అప్పు 4.17 లక్షల కోట్లే. ప్రివిలేజ్ మోషన్కు అనుమతించండి. మీరు ఎన్ని అబద్ధాలు అన్నా మేము చేసిన అప్పు 55,277 కోట్లే. 11 నెలల్లో మీ పాత అప్పుల కిస్తీలే 66,000 కోట్లు చెల్లించడం. 40,000 కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టి నీతులు చెప్తారా? చర్చకు మేము సిద్ధం. రూపాయితో సహా లెక్క చూపిస్తాం. గడిచిన 10 ఏళ్లలో బీఎస్సీ ఎలా నిర్వహించారో మర్చిపోయారా? గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడు పాటించాలి కదా. బీఆర్ఎస్ నేతలది భూస్వామ్య మనస్తత్వం. నాపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారు? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నందుక బట్టి. రాష్ట్ర అప్పులపై తప్పుడు లెక్కలిచ్చి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న బట్టిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి మేము సిద్ధం. హరీష్ రావు. రాష్ట్రపతికి సీఎం గవర్నర్ ఘన స్వాగతం. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోనే శీతాకాల విడిది. 20న బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అకింపేట ఎయిర్పోర్ట్ స్టేషన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారుడు ఆర్కర్ వేణుగోపాల్, సిఎస్ శాంతికుమారి రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ నెల 21 వరకు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. లోన్ యాప్ వేధింపులు, యువకుడు సూసైడ్. మెదక్ జిల్లా కట్రియాల్లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తీసుకున్న 3 లక్షలు వెంటనే కట్టాలని ఫోన్లు చేసి వేధిస్తుండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్తో అప్పులు, యువకుడు ఆత్మహత్య. హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో ఆన్లైన్ గేమ్స్తో అప్పుల పాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లంబర్గా పనిచేసే సాంబరాజు ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టాడు. డబ్బులని పోవడంతో అప్పుల పాలై పురుగుల మందు తాగాడు. సెన్సెక్స్ 1000 డౌన్. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి బలహీనత సంకేతాలు. యూఎఫ్డి నిర్ణయాలపై సస్పెన్స్. భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్ మంగళవారం 1064 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 332 పాయింట్లు పడి 24,336కు చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపద 4.92 లక్షల కోట్లు ఆవిరైంది. లోక్సభలో జమిలీ బిల్లు. రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం. 2 బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. డివిజనల్ ఓట్ నిర్వహించిన స్పీకర్. బిల్లులకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు. ఓటింగ్కు 20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా. తొలిసారి లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి. 2 బిల్లులను జేపీసీకి పంపుతామన్న అమిత్ షా. 31 మందితో జేపీసీ వేసే ఛాన్స్. 90 రోజులు గడువు. 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదైంది. ఏసీబీ రంగం సిద్ధం. డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు. ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఉన్నతాధికారులతో మీటింగ్. విదేశాలకు డబ్బులు చెల్లింపు వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్. తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే, వారికి స్థానిక కోటా కింద పీజీలో అడ్మిషన్ కల్పించాలి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. పీజీ మెడికల్ స్థానికత జీవోలు 148, 149 రద్దు. రాష్ట్రంలో విద్యకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని వెల్లడి. 3 బిల్లులు పాస్. స్పోర్ట్ వర్సిటీ, యూనివర్సిటీలు సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. అసెంబ్లీలో 3 కీలక బిల్లులు పాస్ అయ్యాయి. మంగళవారం లంచ్ బ్రేక్ తర్వాత తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణల బిల్లు, జీఎస్టీ సవరణల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. లవిచెర్ల రైతులకు బేడీలు వేసిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయగా నిరసనల మధ్య 3 బిల్లులు ఆమోదించింది. కేటీఆర్, హరీష్ రావు దొరతనం మళ్ళా బయటపడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదు. మంత్రి సీతక్క, వాళ్ళ నిరసనలోనూ సమానత్వం లేదు. రైతులకు 10 సార్లు బేడీలు వేసిన మీరు మాట్లాడేది అంటూ మండిపాటు. మహిళా కడుపులో 14 కోట్ల కొకైన్. చెన్నై ఎయిర్పోర్ట్లో కెన్యా స్మగ్లర్ అరెస్ట్. ప్రతి కమతానికి భూదార్ నెంబర్. ఆబాది భూములు కూడా ధరణి. ఇక భూభారతి ఆన్లైన్లో పహాన్లు భూ సమస్యల పరిష్కారానికి అప్పీలేట్స్ పెండింగ్. సాదా బైనామాలకు పరిష్కారం. నేడు అసెంబ్లీ ఆర్ఓఆర్ డ్రాఫ్ట్. అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్నారు పోలీస్. సంధ్యా థియేటర్ యజమానికి షోకాజ్ నోటీసులు. తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్న.
వార్తా దినపత్రికలో ముఖ్యాంశాలు. సభలోకి జమిడి ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్. ఈ బిల్లుతో రాజ్యాంగానికి ఎలాంటి నష్టం లేదు. ఎన్నికల ప్రక్రియ సరళీకరణకే సవరణ. డివిజనల్ ఓటుతో బిల్లు తొలిసారి. స్పీకర్ ఓం బిర్లా విస్తృత పరిశీలన కోసం జేపీసీకి నివేదిక. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు. అప్పులపై గగ్గోలు. సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన అసెంబ్లీ. ఏడాదిలో 1,27,000 కోట్లు అప్పు చేసిన సర్కార్. హరీష్ తాము చేసింది 52,000 కోట్లేనన్న డిప్యూటీ సీఎం భట్టి. 40,000 కోట్ల బకాయిల్లో 14,000 కోట్లు చెల్లించాం. భట్టీపై ప్రివిలేజ్ మోషన్ చర్చ జరగాలన్న హరీష్ రావు పట్టు. సంధ్యా థియేటర్కు సిపి నోటీస్ జారీ. రేపు కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ. శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ముర్ము ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ మంత్రులు. అక్కింపేట ఎయిర్పోర్ట్లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తదితరులు. పర్యాటకానికి 15,000 కోట్లు. గ్లోబల్ టూరిజం స్పాట్గా తెలంగాణ. వచ్చే 5 ఏళ్లలో 3 లక్షల మందికి అదనపు ఉపాధి. త్రిబులార్ నుంచి మచిలీపట్నం వరకు డ్రై పోర్టులు. కొత్త పర్యాటక విధానం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి. నేడు పీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్. ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్ నుండి షురు. హాజరు కాని 20 మంది ఎంపీలకు బీజేపీ నోటీసులు. స్పోర్ట్ వర్సిటీ సహా 3 బిల్లులకు ఆమోదం. వెల్లో బైఠాయించిన బీజేపీ. పోడియం వద్ద బీఆర్ఎస్ నిరసనలు. స్థానికతలో వైద్య విద్యార్థులకు ఊరట. జీవో 140ని సవరించాలని సర్కార్కు హైకోర్టు ఆదేశం. మూసీ ప్రక్షాళనకు రెడీ అవుతున్న డిపిఆర్. అసెంబ్లీలో సమాధానం ఇస్తా. ఫార్ములాపై మాజీ మంత్రి కేటీఆర్. విచారణకు సర్వం సిద్ధం.